దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగునుగాక. ప్రభు అయిన యేసుక్రీస్తు వారి పేరిట మరి నన్ను ఆహ్వానించినటువంటి దేవుని దాసులైన వారికి వందనాలు చెల్లిస్తున్నాను. మీ అందరికీ వందనాలు. ఈరోజు మీ మధ్య ఉంటానని నేను ఊహించలేదు, తలంచలేదు. ఎందుకంటే గుంటూరు జిల్లాలో గుంటూరుకు 60 కిలోమీటర్ల దూరంలో అన్నవరపు లంక అనే ఊరిలో ఈరోజు వస్తానని చెప్పాను. కానీ కొన్ని కారణాల వలన అది క్యాన్సిల్ అయిపోయింది. వెంటనే పాస్టర్ గారు, పరదేశ్ గారు ఇక్కడికి రావాలని కోరారు. పాస్టర్ గారు మిమ్మల్ని కోరుతున్నారు, కంపల్సరీగా రండి అని చెప్పారు. ఆ కారణం చేత గత రాత్రి బయలుదేరి మీ మధ్యకు వచ్చాను. ఈ దినం, ఈ ఆరాధనలో, ఈ పునరుద్ధాన దినములో మీతో కలిసి దేవుణ్ణి మహిమపరచడానికి ప్రభువు నాకు ఇచ్చిన ఈ మంచి అవకాశమును బట్టి ఎంతో సంతోషిస్తూ ఉన్నాను. ఒకసారి మనందరం దేవుని స్తుతించుదాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే ఈ ప్రాంతానికి రావడం ఇదే ఫస్ట్ టైం. కావలికి చాలాసార్లు వచ్చాను. దేవుని మహిమపరచడానికి, ఈరోజు మీ అందరితో కలిసి ఉండడానికి గొప్ప భాగ్యాన్ని దేవుడు నాకు ఇచ్చాడు. హల్లెలూయా. ఓ చిన్న పాట, ఒక శరణం పాడతా. నేను ఒక శరణమే పాడతాను, తర్వాత వాక్యాన్ని ధ్యానం చేద్దాం. కలువరి ప్రేమను తలచిన తోడనే కరుగును ఎటువంటి కఠిన హృదయము. కలువరి ప్రేమను తలచిన తోడని కరుగును ఎటువంటి కఠిన హృదయము. కలువరి ప్రేమను తలచిన తోడని కరుగును ఎటువంటి కఠిన హృదయము. కలువరి ప్రేమను సిలువలో యేసుని శ్రమలను తలచగా తులువకు కలిగెను మనసులో మార్పు. సిలువలో యేసుని శ్రమలను తలచగా తులువకు కలిగెను మనసులో మార్పు. తలచెను తన మనసారగా ప్రభు
ప్రేమను తలచిన తోడనే కలుగును ఎటువంటి కఠిన హృదయము కలువరి ప్రేమను. హల్లెలూయా. చాలా సంతోషకరమైన సమయంలోకి వచ్చాం. పరిశుద్ధ గ్రంథముల నుండి దేవుని వాక్యమును చదువుకుందాం. ఆదికాండము 28వ అధ్యాయము. ఆదికాండము 28వ అధ్యాయం 12వ వచనం చదువుకుందాం. నేను చదువుతాను, వినండి. అప్పుడు అతడు ఒక కల కనెను. అందులో ఒక నిచ్చెన భూమి మీద నిలుపబడి ఉండెను. దాని కొన ఆకాశమునంటెను. దాని మీద దేవుని దూతలు ఎక్కుచూ దిగుచూ ఉండిరి. ఈ విషయాన్ని మనం ధ్యానం చేయబోతున్నాం. జాగ్రత్తగా దేవుని వాక్యం వినాలని తెలియజేస్తున్నాను. అప్పుడు అతడు ఒక కల కనెను. అందులో ఒక నిచ్చెన భూమి మీద నిలుపబడి ఉండెను. దాని కొన ఆకాశమునంటెను. దాని మీద దేవుని దూతలు ఎక్కుచూ దిగుచూ ఉండిరి. ఈ వచనంలో ముఖ్యంగా మనకు కనబడుతున్న మాట ఏంటంటే నిచ్చెన. ఏంటి చెప్పండి అందరూ? అందరికీ తెలుసా నిచ్చెన అంటే? ఏమన్నా నిచ్చెన తెలుసా? నిచ్చెన ఈరోజు మనం ధ్యానం చేస్తున్న మూలవాక్యం నిచ్చెన. ప్రార్థన చేసుకుందాం. సర్వశక్తిమంతుడవైన తండ్రి, గొప్ప దేవుడా, మహోన్నతుడా, పరిశుద్ధుడా, వర్తమాన భూత భవిష్యత్ కాలంలో ఉన్నటువంటి వాడా, అందరి హృదయాలను ఎరిగినటువంటి దేవా, స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాను. ఈ మధ్యాహ్న కాలములో నీ బిడ్డలతో కలిసి ఈ ఆరాధనలో నిన్ను మహిమపరచడానికి మీరు అనుగ్రహించిన గొప్ప అవకాశమును బట్టి స్తుతించుకుంటూ ఉన్నాం నాయనా. ఇప్పటి వరకు పాటల ద్వారా, ఆరాధన ద్వారా మీరు మహిమ పొందారు. కొద్ది నిమిషాలు వాక్యమును ధ్యానము చేసుకొనుచు ఉండగా మాట్లాడుచున్నవాడు ఒట్టివాడు మీరు మరుగుపరిచి మాట్లాడి మహిమ పొందమని మనవి చేస్తూ ఉన్నాను. ప్రభువా, మీరు హెచ్చింపబడాలి, నేను తగ్గించబడాలి. వాక్యమును వినగల చెవి, గ్రహించే మనస్సు ప్రతి ఒక్కరికి దయచేయండి. వాక్యమునందు ఆసక్తి కలిగించమని ప్రార్థన చేస్తున్నాం. ప్రభువా, ఈ మధ్యాహ్న కాలములో మీరు మహిమ పొందండి. మీ సన్నిధిలోనికి వచ్చిన బిడ్డలందరిని ఆశీర్వదించండి. యేసయ్యా, మీకు స్తోత్రములు చెల్లిస్తూ యేసు నామమున వేడుకొని ప్రార్థన చేయుచున్నాను తండ్రి, ఆమేన్. హల్లెలూయా. అప్పుడు అతడు ఒక కల కనెను. ఎవరు ఇతనంటే? యాకోబు.
యాకోబు తండ్రి ఇస్సాకు, ఇద్దరు అన్నదమ్ములు యాకోబు ఏశావు. ఇస్సాకు చాలా ముసలివాడయ్యాడు, వృద్ధుడైపోయాడు, మంద దృష్టి వచ్చింది, అంటే కళ్ళు సరిగా కనబడటం లేదు. ఈయనకి పెద్ద కొడుకు అంటే ఇష్టం. ఏశావుని పిలిచాడు, రే బాబు ఇలా రా. ఏంటి నాన్న, నాకు మరణకాలం సమీపిస్తుందిరా, నీ చేతిగుండా రుచికరమైన భోజనం వండి పెడితే తినాలనుకుంటున్నాను రా, వెళ్ళి పట్టురమ్మన్నాడు. ఈ మాటలు రెబెకా విన్నది. ఏశావు వెళ్ళగానే యాకోబుని పిలిచింది, బాబు ఇలా రారా, ఈమెకి చిన్న కొడుకు అంటే ఇష్టం. ప్రతి ఇంట్లో అంతేలేండి, తండ్రికి ఏమో పెద్ద కొడుకు మీద ఉంటుంది, తల్లికేమో చిన్న కొడుకు మీద ఉంటుంది. చిన్న కొడుకు ఎక్కడికైనా వెళ్ళినా అన్నీ దాచిపెట్టి పెడతా ఉంటుంది, పెద్దోడే ఆడికి అన్నీ దాచిపెట్టి పెడతా ఉంటామని చెప్పి ఇంట్లో తగాదాడుతూ ఉంటారు. అలాగే యాకోబు అంటే ఆమెకి ఇష్టం. ఏశావు వేటకు వెళ్ళిపోయాడు. ఏశావు పెద్దగా ఇంటికి రాడు, ఎప్పుడు అరణ్యాల్లో తిరుగుతూ ఉంటాడు. కొండల్లో అరణ్యములో సంచరించి వేటాడి ఆ మాంసము తింటూ బ్రతుకుతూ ఉండేటువంటి వ్యక్తి ఏశావు. ఏశావుకు మరొక పేరు ఏదోం. ఏదోం అంటే ఎర్రని వాడని అర్థం. శరీరం అంతా వెంట్రుకలున్నవి, రోమములు కలిగిన వాడు. యాకోబు అనే పేరుకు 3 అర్థాలు ఉన్నాయి. యాకోబు అంటే మోసగాడు, యాకోబు అంటే నున్నని దేహము కలిగిన వాడు, యాకోబు అంటే ఆక్రమించుకునేవాడు అని అర్థం. అయితే తల్లి పిలిచి, మంచి నీ మందలోనికి వెళ్ళి మంచి కొవ్విన దాన్ని పట్టురమ్మంటుంది. ఆయన వెళ్ళి కొవ్విన దానిని తీసుకుని వస్తే వధించి బాగా మసాలా వేసి కమ్మగా మంచి వాసన వచ్చేటట్టుగా వండి పంపించేసి, ఏశావు ఎన్నడూ వేసుకోని వస్త్రములు ఇంటిలో ఉన్నాయి. రెబెకాతో అంటున్నాడమ్మా, నాన్నగారు తడవిలాడి చూస్తే అన్నయ్యకి ఒంటి నిండా వెంట్రుకలు ఉన్నాయి, నాకేమో నున్నని శరీరం కదా, తడవిలాడితే నేనే యాకోబునని తెలిస్తే నాన్న నన్ను శపిస్తాడేమంటే, అయ్యేం కుదరదులేరా, ఆ షాప్ మీద నేను భరిస్తాను, నువ్వు వెళ్ళు అని చెప్పి తీసుకొచ్చి అంత రెడీ చేసి, వీడు ధరింపని వస్త్రాలు కొత్తవి ఇంట్లో ఉంటే ఈ వస్త్రాలు యాకోబుకి వేసి పంపించి వెళ్ళిపోయాడు. మధ్యాహ్నం పూట, నానా నీవు కోరినట్టుగా రుచికరమైన భోజనం తెచ్చాను, తిని దీవించు. మరే బాబు, ఇంత తొందరగా ఎలా వచ్చింది నీకు? నీ దేవుడే సహాయం చేశాడని చెబుతున్నాడు. చూసావా ఎంత మంచిగా అబద్ధం ఆడుతున్నాడు కదా. కొంతమంది అబద్ధం ఖచ్చితంగా ఆడతారు, సందేహం లేకుండా అబద్ధం ఆడితే అబద్ధం నిజమైపోద్ది. కానీ దేవుని దృష్టిలో అబద్ధమే నిజమే. ఒకవేళ దేవుడు ఇలా చేయించాడంటే దానికి ఎవరేమీ చేయలేరు. అది దేవుని చిత్తం, అది దేవుని ఇష్టం. కడుపులో ఉండగానే వాడి మడాన్ని పట్టుకుని లాగాడంటే యాకోబు, ఒరే నాన్న, ఒరే అన్నయ్య, నన్ను అన్నీరా ముందు అని అర్థం. కానీ ముందు ఏశావు వచ్చాడు, తర్వాత యాకోబు వచ్చాడు. ఏశావు తన జ్యేష్ఠత్వాన్ని ఒక్క పూట కూటి కోసం అమ్మేసుకున్నాడు. అలాంటి భ్రష్టుడని కొత్త నిబంధనలో అతని గురించి చెప్పబడింది. ఇప్పుడు అతను తీసుకెళ్ళిపోయాడు, నేనే ఏశావునే. ఒరే నాకు డౌట్గా ఉంది, నీ స్వరం ఏదో యాశావులాగా ఉంది అంటే, యాకోబులాగా ఉంది అంటే, దగ్గరికి వచ్చి తడువు చూస్తే వాడి బట్టలు వీడు వేసుకున్నాడు కదా, ఏశావు శరీరం లాగానే కనపడింది. వెంటనే భోజనం అంతా తినేశాడు, ఆశీర్వాదాలన్నీ యాకోబుకి ఇచ్చేశాడు. సాయంత్రం అయిపోయింది, వీడు తిరిగి ఎక్కడ దొరకలేదు. మొత్తం మీద ఒక జంతువు దొరికింది, పట్టుకొచ్చాడు, వంట చేశాడు, ఇంటికి తీసుకొచ్చాడు. నానా నీవు కోరినట్టుగా రుచిగల భోజనం తెచ్చాను, తిని నన్ను దీవించు అంటే, ఇప్పుడే ఒకడు వచ్చాడ్రా, నేనే ఏశావునని చెప్పాడ్రా, ఆశీర్వాదాలన్నీ వాడికే ఇచ్చేశాను రా. అయ్యో ఒక్క దీవెనన్నా లేదా నాన్న? లేదయ్యా. ఏశావు యాకోబును చంపాలని ఆలోచిస్తున్నప్పుడు తల్లి చేసిన చిన్న కొన్ని వస్తువులు మూట కట్టి, నువ్వు అర్జెంటుగా ఎక్కడి నుంచి వెళ్ళిపో, పద్దనరాముకు మీ మామ దగ్గరికి వెళ్ళిపో, మా అన్నయ్య దగ్గరికి వెళ్ళిపో అని పంపించేసింది. ఏశావు దగ్గర నుంచి యాకోబు తప్పించుకొని ప్రయాణం అయిపోయాడు. బెయేర్షెబా ఎడారిలో గుండా ప్రయాణం చేస్తూ ఉన్నాడు. ఎంత దూరం వెళ్ళినా కాలినడకనే వెళ్ళాలి. చాలా దూరం నడిచాడు.
కొన్ని మైళ్ళు దూరం నడిచాడు. నడిచి లూజ్ అనే ప్రాంతానికి వెళ్ళిపోయాడు. లూజ్ అంటే పెంట దిబ్బ అని అర్థము. అది ఎడారి ప్రదేశం, చుట్టుపక్కలే గ్రామాలు లేవు, మానవ సంచారం లేదు, ఏం చేయాలో అర్థం కావడం లేదు. చూడండి, అక్కడికి వెళ్ళాడు. పొద్దుగుగిపోయింది, చీకట పడిపోయింది, ఒక రాయి కనబడింది. ఆ రాయిని తల కింద వేసుకొని ఏదో చిన్న ప్రార్థన చేసుకొని బిక్కుమంటానే అలాగే కళ్ళు మూసుకున్నాడు. నిద్రలోకి వెళ్ళిపోయాడు. బాగా నిద్ర పట్టింది. అప్పుడు అతడు కలకనెను. అర్థమైందా? అప్పుడు అతడు కలకనెను. కొంతమంది కళ్ళగా అంటూ ఉంటారు, కొంతమంది అంకమ్మ కళ్ళగా అంటూ ఉంటారు, కొంతమంది ఏయో కళ్ళగా అంటారు. కొన్ని కళలు నెరవేరవు, కానీ దేవుడు చూపించే కళలు నెరవేరుతాయి. యాకోబుకు కల వచ్చింది, దేవుడు దాన్ని నెరవేర్చాడు. యోసేపు కలగన్నాడు, దేవుడు దాన్ని నెరవేర్చాడు. ఫరో కలగన్నాడు, దాని అర్థము యోసేపు చెప్పాడు. నెబుకద్నెజరు కలగన్నాడు, దాని అర్థం దానియేలు చెప్పాడు. దేవుడు చూపించే కళలు చాలా చాలా మర్మముతో కూడినవి. ఈ కళ దేవుడే చూపించాడు యాకోబుకి. దేవుడు కళలో యాకోబుకు ప్రత్యక్షమయ్యాడు. కళలో దేవుడు యాకోబుతో మాట్లాడుతూ ఉన్నాడు. దేవుడు ఎక్కడన్నా మాట్లాడతాడండి? చెప్పండి, దేవుడు మాట్లాడతాడా? మాట్లాడే దేవుడు మన దేవుడు కదండి. మాట్లాడే దేవుడవు నీవే, మాట్లాడని రాయివి చెట్టువు నీవు కావు, మాట్లాడే దేవుడవు నీవు. మాట్లాడే దేవుడు కళలో మాట్లాడుతున్నాడు. దేవుడు దర్శనములో మాట్లాడతాడు, కళలో మాట్లాడతాడు. దేవుడు స్వరముతో మాట్లాడతాడు, దేవుడు ప్రత్యక్షమై మాట్లాడతాడు. సో ఎన్ని పద్ధతులు ఉన్నాయో. దేవుడు వాక్యము ద్వారా మాట్లాడతాడు, దేవుడు సేవకుని ద్వారా మాట్లాడతాడు, దేవుడు ప్రవచనము ద్వారా మాట్లాడతాడు. ఇప్పుడు కళలో మాట్లాడుతున్నాడు, కళగంట ఉన్నాడు. చాలా పెద్ద కళ. ఏమిటంటే ఆ కళలో ఒక నిచ్చెన కనపడతా ఉంది. ఆ నిచ్చెన పెద్ద నిచ్చెన. కార్పెంటర్ మేస్త్రులు పెద్ద వాళ్ళు మంచి నిచ్చెనలు తయారు చేస్తారు, కానీ అంత పెద్ద నిచ్చెన ఎవడో తయారు చేయలేడు. మామూలు నిచ్చెన భూమికి ఆకాశానికి వేశాడు దేవుడు నిచ్చెన. ఎంత నిచ్చెన వేశాడో. ఎలక్ట్రిసిటీ వాళ్ళ దగ్గర, కరెంటు పనిచేసే వాళ్ళ దగ్గర ఐరన్ నిచ్చెనలు ఉంటాయి, ఇనప నిచ్చెనలు ఉంటాయి. కానీ ఇది అన్నిటికంటే మించినటువంటి నిచ్చెన యాకోబు కలలో చూపించాడు. నిచ్చెన అనేది దాని భావన ఏంటంటే, నిచ్చెన ప్రభు అయిన యేసుక్రీస్తు వారికి సాదృశ్యం. హల్లెలూయా, హల్లెలూయా. పరలోకానికి భూలోకానికి నిచ్చెనగా వచ్చాడు యేసయ్య. పరలోకము నుండి క్రిందకు వచ్చాడు. ఎందుకంటే కింద ఉన్న మనుషులు పైకి వెళ్ళాలంటే వాళ్ళకి సపోర్ట్ కావాలి. భూమి మీద ఉన్న మానవుడు పరలోకానికి వెళ్ళాలంటే, భూమి మీద ఉన్న మనుషుడు నిత్య జీవములోనికి వెళ్ళాలంటే, మాయలోకములో ఉన్న మనుషుడు మహిమలోకములోనికి వెళ్ళాలంటే ఒక సపోర్ట్ కావాలి, ఒక ఆధారము కావాలి. అదే నిచ్చెన. నిచ్చెన యేసుక్రీస్తు వారికి సాదృశ్యం. యేసయ్యకు 252 బిరుదులు ఉన్నాయి. పరిశుద్ధ గ్రంథంలో అన్నీ ఉన్నాయి. ఇందులో 252 అవన్నీ ఒక బుక్ రాశాను నేను. 252 బిరుదులు ఉన్నాయి యేసయ్యకి. చెప్తా. నిచ్చెనకు 7 లక్షణాలు ఉన్నాయి. ఈ నిచ్చెనలో 7 అనుభవాలు ఉన్నాయి. బైబిల్ గమనించాలి. నిచ్చెనకి మొదటి మాట చెప్తున్నా. నిచ్చెనకి 2 కొనలు ఉంటాయి. దేనికైనా ఉంటాయి 2 కొనలు. ఈ బాక్స్ ఉంది, 2 కొనలు ఉన్నాయి. టేబుల్ ఉంది, 2 కొనలు ఉన్నాయి. అంటే పై కొన, క్రింది కొన, 2 కొనలు కలిగిన నిచ్చెన. అంటే అర్థం ఏంటంటే, యేసుక్రీస్తు మొదటివాడు, కడపటివాడు, ఆదియును అంతమై ఉన్నవాడు, అల్పయు ఓమెగయునై ఉన్నవాడు, సర్వ సృష్టికి ఆది సంభూతుడు. హల్లెలూయా. 2 కొనలున్నాయి. ఆయన అల్పయు ఓమెగయు, ఆదియును అంతమై ఉన్నవాడు. యేసుక్రీస్తు సర్వ సృష్టికి ఆది సంభూతుడు. ఆది సంభూతుడు.
కదా. మాట చేత ప్రపంచములను సృష్టించిన వాడు ఆయన కదా. మాట చేత భూమిని సృష్టించి తెలివి చేత జగమును స్థాపించి, మాట చేత భూమిని సృష్టించి తెలివి చేత జగమును స్థాపించి, ప్రాణకోటి జీవుల సృష్టించిన, ప్రాణకోటి జీవుల సృష్టించిన దేవాని నామం కనపరతును, దేవాని నామం కనపరతును, నీ సాటి ఎవ్వరు యేసోవా, నీ సాటి ఎవ్వరు యేసోవా, నీవే మహాత్యం గలవాడవు, నీవే మహాత్యం గలవాడవు, నీ నామము నే కీర్తింతును, నీ నామము నే కీర్తింతును, నీ సాటి ఎవ్వరు యేసోవా. హల్లెలూయా. కొలస్సీ పత్రిక 1వ అధ్యాయం 15వ వచనములో అపోస్తలుడైన పౌలు కొలస్సీ సంఘానికి ఉత్తరం రాస్తూ ఓ చక్కని మాట రాశాడు. ఆయన అదృశ్య దేవుని స్వరూపి అయ్యుండి సర్వ సృష్టికి ఆది సంభూతుడై ఉన్నాడు. ఏలయనగా ఆకాశమందున్నవి భూమి అందున్నవి దృశ్యమైనవి కానీ అదృశ్యమైనవి కానీ, అవి సింహాసనములైనను ప్రభుత్వములైనను ప్రధానులైనను అధికారులైనను సర్వమును ఆయన యందు సృజింపబడెను, సర్వమును ఆయన ద్వారాను ఆయనను బట్టి సృజింపబడెను. హల్లెలూయా. అద్భుతమైన మాట. నిచ్చెనకు 2 కొనలున్నాయి. ఆయనే ఆది, ఆయనే అంతము. బైబిల్ అంటాడు సర్వ సృష్టికి ఆది సంభూతుడు ఆయనే. పర్వతములు, పశువులు, అగచరములు, జలచరములు, పశుపక్షాదులు, ప్రాకు పురుగులు, జలరాశులు, జీవరాశులు, సముద్రములు, నదులు సమస్తమును సృష్టించిన వాడు ఆయనే. కనుక నిచ్చెన, కలలో యాకోబు చూచిన నిచ్చెన యేసుక్రీస్తు వారికి సార్. యేసుక్రీస్తు వారు వర్తమాన భూత భవిష్యత్ కాలములో ఉన్నాడు. మానవ నిర్మాణము కంటే ముందున్నవాడు ఆయనే. ఆయనే సర్వ సృష్టికి ఆది సంభూతుడు. బైబిల్ గమనించాలి. ఇంకొక పాయింట్ చెప్తున్నా. నిచ్చెన 2వ అనుభవం ఏంటంటే, ఒక కొన ఆకాశమునంటేను. ఆకాశమునంటేనంటే దాని అర్థం ఏంటంటే యేసుక్రీస్తు పరలోక సంబంధి, ఆయన భూ సంబంధి కాడు. చాలామంది ఏంటంటే యేసుప్రభు అమెరికా వాళ్ళ దేవుడు, అమెరికా నుంచి ఇండియాకు వచ్చాడని చెప్పి అంటారు. అమెరికాకు సంబంధించినడు కాదు ఆయన. భూమి మీద ఉన్నటువంటి ఏ దేశానికి సంబంధించిన వ్యక్తి కాదు ఆయన. ఎక్కడి నుంచి వచ్చాడు ఆయన? పరలోకము నుండి వచ్చాడు. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. పరలోకము నుండి వచ్చాడు యేసయ్య. 2000 సంవత్సరాల క్రితం కేవలం మనుష్య కుమారుడిగా భూమి మీదకి వచ్చాడు. అంతకుముందు ఆయన పరలోకములో ఉన్నాడు, తండ్రి దగ్గర ఉన్నాడు. పరలోకములో దేవుని యొక్క సింహాసనం ఉంది, దేవుని యొక్క కెరూబులు ఉన్నారు, దేవదూతలు ఉన్నారు. పరలోకములో చాలా స్థలాలు ఉన్నవి, చాలా నివాసాలు ఉన్నవి. అందులో నుంచి వచ్చాడు ఆయన. పరలోకము నుండి వచ్చినటువంటి వ్యక్తి ప్రభు అయిన యేసుక్రీస్తు. గమనిస్తున్నారా? ఈ రోజుల్లో ప్రపంచంలో ఉన్న పెద్ద పెద్ద వ్యక్తుల అభిప్రాయం ఏంటంటే యేసుక్రీస్తు మన దేశానికి చెందినవాడు కాడు. కాదు ఆయన ఈ దేశానికి చెందినవాడు కాదు. ప్రపంచంలో ఏ దేశం నుంచి మన దేశానికి వచ్చిన వ్యక్తి కాడు. ఆయన రాజ్యము వేరు, పరలోకము నుండి వచ్చినవాడు. 3 లోకాలు, పరలోకం, భూలోకం, పాతాళలోకం. ముల్లోకములను సృష్టించినవాడు ఆయనే. ఆయన పరలోకములో ఉండి భూమి మీదికి వచ్చి మానవ నిర్మాణం చేశాడు. తన స్వరూపమందు తన పోలిక చొప్పున మనుషులను సృష్టించిన వ్యక్తి దేవుడు. ఒక్క మనిషిలో నుండి, ఒక్క ఆదాములో నుండి కొన్ని కోట్ల మందిని వచ్చేటట్టుగా ఆ జీన్స్ పెట్టాడు మనిషి యొక్క బాడీలో.
మనిషి యొక్క బాడీలో కొన్ని కోట్ల మంది మనుషులో నుండి మనుషులు రావడానికి దేవుడు అలాంటి క్రియేట్ చేసిన అలాగా సృష్టి పెట్టాడు ఆయన. అంతేగాని ప్రతి మనిషిని మట్టితో చేయలేదు ఆయన, ఒక్క మనిషిని మట్టితో చేశాడు. ఆ మట్టి లక్షణాలు అందరిలో ఉంటాయి. మానవ లక్షణాలు, భూ సంబంధమైన లక్షణాలు, ఆదాము యొక్క లక్షణాలు అందరిలో ఉంటాయి. అయితే దేవుడు మానవ నిర్మాణము చేయుట కొరకు భూమి మీదకి వచ్చాడు. ఆ తర్వాత భూమి మీద నుండి దేవుడు పరలోకములకు వెళ్ళిపోయాడు. రెండవసారి ఆదాము పడిపోయినప్పుడు మరలా భూమి మీదకి వచ్చాడు. ఆ తర్వాత మనిషిని శపించి జీవనోపాధి ఏర్పాటు చేసి మళ్ళీ పైకి వెళ్ళిపోయాడు. మూడవసారి మోషే కాలంలో మరలా భూమి మీదకి వచ్చాడు. సీనాయి పర్వతం మీదకి వచ్చాడు. ఆయన మాట్లాడాడు, 10 ఆజ్ఞలు ఇచ్చాడు, పరలోకానికి వెళ్ళిపోయాడు. 4000 సంవత్సరాల తర్వాత మరలా యేసయ్య కన్యక గర్భములో మనుష్యావతారిగా శరీరమును ధరించుకొని భూమి మీదకి వచ్చాడు. అప్పుడు 33.5 సంవత్సరాలు ఉన్నాడు. అప్పుడు ఇన్ని సంవత్సరాలు ఎప్పుడు కూడా భూమి మీద ఆయన అంతకాలము లేడు. శరీరధారిగా వచ్చినప్పుడు మాత్రమే 33.5 సంవత్సరాలు భూమి మీద నివసించాడు. ఆయన వచ్చిన పని ముగించేశాడు. ఎందుకు వచ్చాడో ఆ కార్యక్రమాన్ని కొత్త నిబంధనలో చెప్పాడు. మానవ రక్షణార్థమే వచ్చాడు. మనుషులకు విమోచన క్రయధనము చెల్లించడానికి వచ్చాడు. ప్రాణత్యాగము చేయడానికి వచ్చాడు. సిలువ మోశాడు, దెబ్బలు తిన్నాడు, రక్తమును చిందించాడు, రక్షణ భాగ్యమునిచ్చాడు, సమాధి చేయబడ్డాడు, మరణమును జయించాడు, 3వ దినమున తిరిగి లేచాడు, 40 రోజులున్నాడు, 11 సార్లు కనపడ్డాడు. అందరూ చూస్తూ ఉన్నప్పుడు తన అనుచరులకు మాత్రమే కనపడి ఆరోహణమై వెళ్ళిపోయాడు. వెళుతూ ఒక మాట చెప్పాడు, నేను మరలా వస్తానని చెప్పాడు. కనుక ఒక కొన భూమి మీద 3వ పాయింట్, ఒక కొన భూమి మీద ఉండెను. దాని అర్థం ఏంటంటే యాకోబుకు చూపించినట్టుగా ఆయన భూలోకానికి వచ్చి వెళ్ళాడు, శరీరమును ధరించుకొని వచ్చాడు. నేను చాలా పాటలు రాసాను. ఒక పాట పాడతా. యేసయ్య ఎలా వచ్చాడు? కన్యగర్భమున్న పుట్టి కఠినాత్ములను గావా, కల్వారి గిరి పైన కచావు రక్తంబు. కన్యగర్భమున్న పుట్టి కఠినాత్ములను గావా, కల్వారి గిరి పైన కచావు రక్తంబు. కలుషంబులను కడిగి కరుణతో రక్షించినావు, కలుషంబులను కడిగి కరుణతో రక్షించినావు. వందనాలు యేసయ్యా, వందనాలు యేసయ్యా, వందనాలు నీకే వేలాది కోట్లాది వందనాలు, నీకే వేలాది కోట్లాది వందనాలు. ఒక కొన భూమి మీద ఉండెను. యాకోబుకు చూపించిన కలలో వర్తమాన భూత భవిష్యత్ కాలపు సంగతులు ఉన్నాయి. ఈ నిచ్చెన భూమి మీద నిలపడానికి దానికి కారణం ఏంటంటే దేవుడు శరీరము ధరించి భూమి మీదకి వచ్చాడు. దేవుడు మానవుడిగా వస్తే ప్రపంచాలు తట్టుకోలేవు. మరేం చేయాలి? దేవుడు మనుషుల మధ్య సంచారము చేయాలి, తన ప్రేమను లోకానికి పంచాలి, వాళ్ళతో కలిసి తిరగాలి. నేనేంటో నా మహిమేంటో వాళ్ళకి అర్థమయ్యేటట్టు చెప్పాలి. ఆలోచనకర్త అని పేరు. ఆలోచనకర్త కాబట్టి ఏం చేశాడంటే దేవుడు మనుషుల మధ్యలో తిరగాలంటే మనిషిలాగానే రావాలి. అది ఆలోచన. మనిషిలాగా పుట్టాలి, మనుషుల మధ్య సంచరించాలి. సృష్టికర్త కాబట్టి మనుషులు పుట్టినట్టుగా దేవుడు పుట్టలేదు. అంటే మనుషుల్లాగానే తల్లి గర్భంలో నుంచి వచ్చాడు. కానీ ఒక స్త్రీ గర్భము ధరించాలంటే పురుషుని సహాయం లేకుండా గర్భము ధరించటం అసంభవం. కానీ దేవునికి సమస్తము సాధ్యమే. కాబట్టి పరిశుద్ధాత్మ శక్తి చేత మరియమ్మ గర్భములో
పిండముగా, మాంసపు ముద్దగా, రక్తపు ముద్దగా ఉత్పత్తి అయ్యి అవయ నిర్మాణము కలిగించుకొని 9 మాసముల తర్వాత ఆయన కన్యక గర్భమున జన్మించాడు, శరీరధారిగా జన్మించాడు. మానవ సహాయము లేకుండా పుట్టిన వ్యక్తి యేసుక్రీస్తు ఒక్కడే. వర్తమాన భూత భవిష్యత్ కాలములలో ఆయన జన్మ చాలా గొప్పది, ఆయన జీవితం చాలా గొప్పది. సో అందువలన దేవుని వాక్యాన్ని మనం గమనించినట్లయితే ఒక కొన భూమి మీద ఉండెను. ఈ 3 విషయాలు జరిగినాయి లేవా? జరిగిపోయినాయి. పరలోకంలో ఉన్న దేవుడు భూమి మీదకి వచ్చాడు. ఎలా వచ్చాడంటే మనుష్యుడిగా వచ్చాడు. అంత గొప్ప దేవుడు మానవ జన్మమెత్తి భూమి మీద అద్భుతములు చేశాడు, మహత్కార్యాలు చేశాడు. పాత నిబంధనలో ఉన్నవి గొప్ప కార్యాలు, కొత్త నిబంధనలు ఉన్నవి. పాత నిబంధనలో నేలను 2 పాయలుగా చీల్చాడు. పాత నిబంధనలో మానాజలమును మధురంగా మార్చాడు. పాత నిబంధనలో బండలోంచి నీళ్లు రప్పించాడు. కొత్త నిబంధనలో నీళ్లను ద్రాక్షారసంగా మార్చాడు. కొత్త నిబంధనలో రాత్రి 4వ జామున నీళ్ల మీద నడిచాడు. పంచభూతముల మీద అధికారము కలిగినటువంటి వ్యక్తి కాబట్టి నీళ్లను ద్రాక్షారసంగా మార్చాడు, నీళ్ల మీద నడిచాడు. దేవుని గొప్ప కార్యాలు చాలా గొప్పవి. అందుకనే వాక్యాన్ని గమనిస్తే ఒక కొన భూమి మీద నిలుపబడి ఉండెను. 3 విషయాలు చెప్పాను. 4వ మాట చెప్తున్నాను. నిచ్చెనకి 2 నిలువు కర్రలు ఉంటాయి కదా, 2 నిలువు కర్రలు ఉంటాయి. ఆ 2 నిలువు కర్రలు లేకపోతే నిచ్చెనకి అర్థమే లేదు. 2 నిలువు కర్రలు అనగా అర్థం ఏంటంటే 2 నిబంధనలు. ఒకటి పాత నిబంధన, రెండవది కొత్త నిబంధన. నిబంధనలు 7 ఉన్నాయి. అంటే నోవహుతో చేసిన నిబంధన, అబ్రహాముతో చేసిన నిబంధన, మోషేతో చేసిన నిబంధన, మనతో చేసిన నిబంధన, కొత్త నిబంధన. కానీ ఈ 2 నిబంధనల అర్థం ఏంటంటే 2 కర్రలంటే పాత నిబంధన, కొత్త నిబంధన. 2 నిబంధనలు భూమి మీద ఉన్నవి. దేవుడు ధర్మశాస్త్రం ఇచ్చాడు. పాత నిబంధన 10 ఆజ్ఞలు. అయితే 10 ఆజ్ఞలు దేవుడు 2 ఆజ్ఞలు చేశాడు. అంటే మిగతా 8 తీసేశాడా? ఏంటి దాని అర్థం అంటే 10 ఆజ్ఞల సారాంశము 2 ఆజ్ఞల్లో పెట్టాడు, తీసేయాల. మొదటిది ఏంటంటే ఒకటి దేవుణ్ణి ప్రేమించాలి, రెండవది పొరుగువాడిని ప్రేమించాలి. 2 ఆజ్ఞలు. పొరుగువాడిని ప్రేమించాలి, ముందు దేవుణ్ణి ప్రేమించాలి, తర్వాత పొరుగువాడిని ప్రేమించాలి. ఈ 2 ఆజ్ఞలు ప్రేమకు సంబంధించినవే. కొత్త నిబంధన, బైబిల్లో దేవుడు మనకు కొత్త నిబంధన ఇచ్చాడు. కొత్త నిబంధన అనగా అర్థం ఏంటంటే యేసు ప్రభువారు వెళ్ళిపోయే ముందుగా, అంటే శిలువ మరణానికి వెళ్ళే ముందుగా శిష్యులతో భోజనం చేస్తాడు, గుర్తుందిగా. ఆ భోజనం చేసేటప్పుడు ఒక రొట్టె తీసుకొని ఇది నా శరీరము తినమని చెప్పాడు. ద్రాక్షారసం పాత్ర తీసుకొని ఆయన చెప్పిన మాట ఏంటంటే ఈ ద్రాక్షారసము నా రక్తము వలనైన కొత్త నిబంధన. అంటే కొత్త నిబంధన అంటే ద బ్లడ్ ఆఫ్ జీసస్, యేసుక్రీస్తు రక్తమే కొత్త నిబంధన. బైబిల్ గమనించాలి మీరు. పాత నిబంధన కూడా రక్తమే, కానీ అది పశువుల రక్తం. కొత్త నిబంధన రక్తమే, కానీ ఇది స్వరక్తం, యేసయ్య రక్తం. ఎంత తేడా ఉంది చూడండి. మన రక్తంలో 66 జబ్బులు ఉంటాయి. ఇప్పుడు ఏ జబ్బు వచ్చినా డాక్టర్ దగ్గరికి వెళ్ళగానే ముందు ఏం చేస్తున్నాడు? రక్త పరీక్ష పంపిస్తున్నాడు. అది పరీక్ష వచ్చిందాక డాక్టర్ కూడా తెలియదు జబ్బు ఏందో. కానీ యేసయ్య రక్తము నిర్దోషమైనది, హల్లెలూయా, నిష్కళంకమైన రక్తము కదండి. యేసు ప్రభువు రక్తమెంత శుద్ధమైనది, ఎంతటి పాపమరకైన కడిగి వేయును, ఎంత పాపినైన యేసు చెంతకు చేర్చు, తన రక్తములో కడిగి పాప శాపము తీర్చు. యేసు రక్తము ఎంతో మధురం, అది పాపిని శుద్ధీకరించు, అమృత మధురం, అమృత మధురం. పేతురు రాసిన మొదటి పత్రికలో ఆయన రక్తాన్ని గురించి ఒక అద్భుతమైన మాట రాశాడు. మొదటి అధ్యాయం 18-19 వచనాల్లో రాస్తున్నాడు.
పితృపారంపర్యమైన మీ వ్యర్థ ప్రవర్తనను విడిచిపెట్టునట్లు వెండి బంగారముల వంటి క్షయవస్తువుల చేత మీరు విమోచింపబడలేదు కానీ అమూల్యమైన రక్తము చేత, అనగా నిర్దోషమును నిష్కళంకమునకు గొర్రె పిల్ల వంటి క్రీస్తు రక్తము చేత విమోచింపబడితేనని మీరు ఎరుగుతురు కదా. చాలు చాలు చాలు. ఈ రెండు వచనాల్లో ప్రపంచంలో ఈ రోజున మనుషులందరూ ఆచరిస్తున్న విధానాలన్నీ పెట్టాడు. బైబిల్లో ప్రకటన గ్రంథంలో దేవుడు ఒక మాట చెప్పాడు. మాటికి ఏం చెప్పాడు? చెవి గలవాడు అంటే చెవులు అందరికీ లేవని అర్థం అన్నమాట. అది చెవులు ఉన్నాయి కానీ వాక్యం వినే చెవులు ఇదండి. పితృపారంపర్యమైన మీ వ్యర్థ ప్రవర్తన అంటే దీనిలో మొత్తం ప్రపంచం చెత్తంతా అందులో ఉంది. అది కాదు. యేసు రక్తము ప్రతి పాపము నుండి మనలను కడిగి, 1 యోహాను పత్రిక 1:7 రాశాడు ఆ మాట. తన రక్తము చేత మన పాపముల నుంచి మనల్ని కడిగి విమోచించిన వానికి మహిమయు ప్రభావమును యుగ యుగములు కలుగులుగాకనే మాట ప్రకటన గ్రంథము 1వ అధ్యాయము 6వ వచనములో స్పష్టంగా వ్రాశాడు. ఇంకా ఈ మాట ప్రకారంగా ఇంకా వేరే ఏ కార్యక్రమాలు చేయవలసిన అవసరము లేదు. చేసినా కూడా ప్రయోజనం. అందుకనే 2 నిబంధనలు, ఒకటి పాత నిబంధన, ఒకటి కొత్త నిబంధన. దేవుని వాక్యం గమనించినట్లయితే ఈ నిచ్చెనకున్న 4 అనుభవాలు చెప్పాను మీకు. నేను 4 అనుభవాలు. ప్రభు అయిన యేసుక్రీస్తులో ఉన్న అనుభవాలు చాలా ఉన్నాయి. ప్రపంచంలో ఎటువంటి వ్యక్తికైనా సరిపోయేటువంటి అనుభవాన్ని యేసుక్రీస్తు అనుగ్రహించాడు. యేసుక్రీస్తు అందరికీ సరిపోయినవాడు. అందరికీ సరిపోయినవాడు. హెబ్రీ పత్రికలో రాస్తాడు ఆ మాట. అందరికీ సరిపోయినవాడు. గమనించారా? అందరికీ సరిపోయినవాడు ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు. అందరికీ సరిపోయినటువంటి అర్థం ఏంటి? పేదవాళ్ళకి పేదవాడు, ధనవంతులకు ధనవంతుడు, విద్యావంతులకు విద్యావంతుడు, శాస్త్రవేత్తలకు శాస్త్రవేత్త, పండితులకు పండితుడు, ప్రముఖులకు ప్రముఖుడు, రాజులకు రాజు, అధిపతులకు అధిపతి, భూపతులకు అధిపతి, శతాధిపతి, సేనాధిపతి, మఠాధిపతి, పీఠాధిపతి, మంత్రులు, సామంతులు, ప్రపంచంలో ప్రతి ఒక్కడికి సరిపోయిన వ్యక్తి ప్రభు అయిన యేసుక్రీస్తు. స్తోత్రం చెప్పండి ఒకసారి. హల్లెలూయా. 2 చేతులు ఖాళీ చేసుకుని అందరూ అట్టగాది గట్టిగా చప్పట్లు కొట్టండి. అందరికీ సరిపోయినవాడు. హల్లెలూయా. ప్రభు అయిన యేసుక్రీస్తు. మీకు ఒక రహస్యం చెప్తాను. బైబిల్లో సర్వజనులారా, ఏమన్నా సర్వజనులారా చప్పట్లు కొట్టమని చెప్పాడు. ఇప్పుడు ప్రపంచంలో రాజకీయ నాయకులు కూడా చప్పట్లు కొట్టించుకుంటున్నారు. మన బైబిల్లో ఉన్న వాక్యం అని వాళ్ళకి తెలియదు. అది ఎట్నో గట్టు వాడుకుంటున్నారులే, వాడుకోనియండి. యేసన్న దేవుడు అందరికీ దేవుడు, యేసన్న దేవుడు అందరికీ దేవుడు. ఎవరనుకున్నావు ఏమనుకున్నావు, ఎవరనుకున్నావు ఏమనుకున్నావు, యేసన్న దేవుడు అందరికీ దేవుడు. హల్లెలూయా. 2 నిబంధనలు అంటే పాత నిబంధన, కొత్త నిబంధన. అది ఎక్కువ పెట్టు, బాగా ఎక్కువ కచ్చి మామూలు సౌండ్ పెట్టు. పాట పాడేటప్పుడు కూడా ఎక్కువ పెట్ట, బాగా ఎక్కువ పెడితే ఏమైందంటే అర్థం కాదు. అవునా? అర్థం కాదు. అందువలన 2 నిబంధనలు ప్రభు అయిన యేసుక్రీస్తు 2 నిబంధనలు ఇచ్చాడు మనల్ని. ఇప్పుడు మనము క్రొత్త నిబంధనకు యోగ్యత అర్హులం. మనం కొత్త నిబంధనకు వారసులం. ఎవరు మనం చెప్పండి? కొత్త నిబంధనకి వారసులు. ఆయన మనలను తన రాజ్యమునకు వారసులుగా చేశాడు. ఆ మాట గట్టిగా చదువుదాం. 1వ అధ్యాయం 6వ వచనం. ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం 6వ వచనం. మనలను ప్రేమించుచు తన రక్తము వలన
మన పాపముల నుండి మనలను విడిపించిన వానికి మహిమయు ప్రభావమును యుగయుగములు కలుగునుగాక. ఆమేన్. ఆయన మనలను తన తండ్రియగు దేవునికి ఒక రాజ్యముగాను యాజకులనుగాను చేసిన. హల్లెలూయా. కనుక నిచ్చెన ప్రభు అయిన క్రీస్తు. 2 నిబంధనలు కలిగినటువంటి నిచ్చెన. 2 నిబంధనలు. మనం ఇప్పుడు కొత్త నిబంధనకు వారసులమయ్యాం. మనం దేవునికి స్తోత్రం. కొత్త నిబంధనకు వారసులమయ్యాం. ఇంకొక వారసత్వాన్ని ఇచ్చాడు మనకి. అదేంటంటే మనం అబ్రహాము నీతికి వారసులు. అబ్రహాము దేవుని స్నేహితుడు, విశ్వాసులకు తండ్రి, నీతిమంతుడు, ప్రార్థనాపరుడు, యుద్ధవీరుడు, విశ్వాసవీరుడు, ఖడ్గవీరుడు. చాలా వీరత్వాలు ఉన్నాయి అబ్రహాముకు. అబ్రహామే అన్ని జనాంగములకు మూల పురుషుడు. శాస్త్రులు, పరిసయ్యులు, ధర్మశాస్త్రోపదేశకులు, ఇశ్రాయేలీయులు, యూదులు ఏమంటున్నారంటే అబ్రహాము మాకు తండ్రి అని చెబుతున్నారు. మీరు అన్యజనులు, మీకు సంబంధం లేదని చెబుతున్నాడు. యేసు ప్రభు వారు వచ్చిన తర్వాత ఏమైందంటే యేసు ప్రభు వారిని వాళ్ళు తోసివేశారు. నువ్వు మరియమ్మ కొడుకు కదా, వడ్లవాని కుమారుడు కదా, దేవుని కుమారుని చెబుతున్నావేంటని అంగీకరించకుండా నిరాకరించారు. అన్యజనులు ఆయన అంగీకరించారు. ఇప్పుడు ఏమైంది? ఎప్పుడైతే వాళ్ళు యేసును అంగీకరించారో అబ్రహాము నీతికి వారసులయ్యారు. వీళ్ళు అంగీకరించారు, వాళ్ళు నిరాకరించారు. ఈ రోజున మనం అబ్రహాము నీతికి వారసులము. మనము నీతిమంతుల జాబితాలో చేర్చబడిన వారము. ఇంకొక విషయం చెప్తాను, మీరు గుర్తుపెట్టుకోండి. వాళ్ళు అక్షరమునకు యూదులు, మనము ఆత్మ సంబంధమైన యూదులు. అందుకనే నిచ్చెన ప్రభు అయిన యేసుక్రీస్తు వారికి సాదృశ్యం. 5వ మాట చెప్తున్నా. నిచ్చెనలో ఉన్నటువంటి 5వ మాట గుర్తుపెట్టుకోవాలి. ఈ నిచ్చెనకి ఈ 2 కర్రలకు మెట్లుంటాయి కదా. 1, 2, 3, 4, 12. అన్నిటికంటే చిన్న నిచ్చెన ఏంటంటే 10 అడుగులు నిచ్చెన, తర్వాత 12 అడుగులు, తర్వాత 18 అడుగులు, తర్వాత 20 అడుగులు. ఇంకెంతకంటే పెద్దవి ఉండవు. కానీ మర్మం ఏమిటంటే, విషయం ఏంటంటే ఈ నిచ్చెన చాలా పెద్దది, కానీ దానికి ఉన్న మెట్లు 7 మెట్లు మాత్రమే. హల్లెలూయా. ఎందుకంటే అలంకార భాషలో నిచ్చెనకు పోల్చబడ్డాడు ఆయన. అంతే, మనుషులకు అర్థమయ్యేటట్టుగా దేవుడిని లోకం అర్థం చేసుకోవాలనే ఉద్దేశంతో అలాగా పోలికలు చెప్పుకుంటూ వచ్చాడు ఆయన. ఈ నిచ్చెనకున్న మెట్లు 7 మెట్లు మాత్రమే. అంత పెద్ద నిచ్చెనకు 7 మెట్లేంటి మనం అనుకోవచ్చు. అవునండి, ఒక మనుషుడు భూలోకము నుండి పరలోకానికి వెళ్ళాలంటే పైకి ఎక్కుతూ వెళ్ళాలి కాబట్టి, మెట్ల మీదకి ఎక్కుతూ వెళ్ళాలి కాబట్టి దానికి 7 మెట్లు పెట్టాడు. 7 మెట్లు కలిగినటువంటి నిచ్చెన. నెంబర్ 1 మొదటి మెట్టు చెప్తాను. 7 మెట్లు మొదటి మెట్టు ఏంటంటే మారు మనస్సు. యేసుక్రీస్తులోనికి రావాలంటే, నిచ్చెననే క్రీస్తులోనికి రావాలంటే ఏం కావాలి? రిపెంటెన్స్, మారు మనసు కావాలి. నీలో ఉన్న మాయ మనసు, నీలో ఉన్న భ్రష్ట మనసు, నీలో ఉన్న దుష్ట మనసు, నీలో ఉన్న చెంచల మనసు, నీలో ఉన్న కఠిన మనసు, నీలో ఉన్న సుప్పనాతి మనసు, నీలో ఉన్న గుడ్డి మనసు తీసివేసుకొని వాక్యము చేత మనసు మార్చుకోవాలి, జీవితాన్ని మార్చుకోవాలి, ప్రవర్తన మార్చుకోవాలి. అదే మారు మనసు. నీవు మారు మనసు పొందావు అంటే మొదటి మెట్టు ఎక్కావని అర్థం. మనుష్యుడు భూలోకము నుండి పరలోకానికి వెళ్ళాలంటే దాన ధర్మాలు చేస్తే పోడు. దానములు, ధర్మాలు, తపాలు, జపాలు, పూజలు, పునస్కారములు, యాత్రలు, తీర్థయాత్రలు, పరలోకానికి మనిషిని చార్చలు గుండు చేయించుకుంటే మన వారానికి ఎంటుకలు మొలుస్తాయి. గుండె మారాల. హల్లెలూయా. మారు మనస్సు మారాల కదా. మారు మనస్సు రక్షణ పొందాలని తెలుసుకో, మాయలోక ఆశలన్నీ వీడాలని తెలుసుకో, మనసు నిలుపుకొని నీవు మార్గమందు నడచుకో, మన ప్రభువుని రాకడకై మదిని ఎదురు చూడు. ఓ సంఘమా సిద్ధపడుమ శ్రీ యేసుని రాకకై. హల్లెలూయా.
మారు మనసు పొందాలి, మనస్సు మార్చుకోవాలి. నేను చాలా సంవత్సరాల క్రితం ఒక ఊరు సువార్తకి వెళ్ళాను. అంటే సుమారుగా నేను సేవలోకి వచ్చి 47 సంవత్సరాలు, 37 సంవత్సరాల క్రితం జరిగిన సంగతి చెప్తున్నాను. 37 సంవత్సరాలు ఒక ఊరు వెళ్ళి, అంత నాస్తికులు, కమ్యూనిస్టులు ఎక్కువ ఆ ఊరిలో. బ్యాప్టిస్ట్ చర్చి వాళ్ళు పిలిచారు నన్ను. ఒక బ్రదర్ తీసుకెళ్ళాడు. సాధారణంగా చర్చికి రారంట వాళ్ళు, కానీ గుంటూరు నుంచి క్లారెన్స్ పాస్టర్ గారు అనగానే ఆయన ఎట్లుంటాడో చూద్దామని అందరూ వచ్చారు. మనిషిని చూద్దామని వచ్చారు, వాక్యం వినటానికి రాలా. నేను కొద్దిగా ఇప్పుడు ఒళ్ళు వచ్చింది. అంతకుముందు బాగా సన్నగుండి, గాలి తిరిగిపోయేటట్టు ఉండేవాడిని, సన్నగుండేవాడిని. నాకెళ్ళి చూశారు, ఈ అబ్బాయి ఏం చెబుతాడు, వాక్యం సన్నగా ఉన్నాడు అనుకున్నారు. సరే చూద్దాం అనుకున్నారు. వాళ్ళ ఆలోచన ఏంటంటే, ఏ పాస్టర్ వచ్చినా కొన్ని ప్రశ్నలు వేసి గందరగోళం చేస్తారంట పాస్టర్ని. వచ్చి కూర్చున్నారు, పాటలు అయిపోయినాయి, వాక్యం మొదలుపెట్టా. నేను వారి మధ్య నివాసము చేయునట్లు వారు నాకు ఒక పరిశుద్ధ స్థలము నిర్మించవలను. నిర్గమాకాండము నుంచి మాట్లాడాను. గంట సేపు మాట్లాడారు, 1:20 నిమిషాలు మాట్లాడారు. ఈ చీట్లు రాసుకొని ప్రశ్నలు వేద్దామని వచ్చారే, వాళ్ళు ఏం చేసినారు, చీట్లు జేబుల్లో పెట్టుకొని మెల్లగా వెళ్ళిపోయారు. మిగతా వాళ్ళంతా కూర్చున్నారు. మీటింగ్ మొత్తం అయిపోయిన తర్వాత 90 సంవత్సరాల ఒక ముసలాయన కూర్చొని ఉన్నాడు మందిరంలో. నా దగ్గరికి వచ్చి వందనాలు చెప్పాడు. అయ్యా, నా వయసు 90 సంవత్సరాలు. తల్లి గర్భములో పుట్టింది మొదలుకొని నేను చర్చికి రావటం ఇదే మొదటిసారి అన్నాడు. 90 సంవత్సరాల తర్వాత మందిరానికి వచ్చా అంట. అతను నాస్తికుడు ఏమంటున్నాడంటే, నేను ఇప్పుడు నమ్ముతున్నాను దేవుడు ఉన్నాడని. హల్లెలూయా. మరి ఏంటి సంగతి అంటే, నేను ఇంతవరకు బాప్తీసం కూడా తీసుకోలేదు, నేను ఇప్పుడు మారు మనసు పొందుతాను, బాప్తీసం తీసుకుంటానని ఒప్పుకున్నాడు. హల్లెలూయా. వయస్సు దేవుంది. వయసు 90 ఏళ్ళు వచ్చిన కొంతమందికి మారు మనసు పొందిన వయసు ఉండదు. చాలామంది 80 ఏళ్ళు ఉంటారు, 90 ఏళ్ళు ఉంటారు, 70 ఏళ్ళు ఉంటాయి, కానీ దేవుడు అంటే తెలియదు, మారు మనసు అంటే తెలియదు. అన్నీ తెలుసు, రామారావు తెలుసు, నాగేశ్వరరావు తెలుసు, ఏం చెప్పండి, సీరియల్స్ అన్నీ తెలుసు, యేసు ప్రభు తెలియదు, నామకార్థ క్రైస్తవం. ఎందుకు ప్రయోజనం ఏంటి చెప్పండి? నేను అప్పుడప్పుడు 3 మాటలు చెబుతూ ఉంటా. పాలకూర, పెరుగు తోటకూర, నేతి బీరకాయ. ఈ 3 మీకు తెలుసు. నేతి బీరకాయ పెరిగిన అందులో ఉందా? నెయ్యి లేదు. పాలకూర అనే పెరిగిన అందులో పాలు లేవు. పెరుగు తోటకూర అనే పెరిగిన అందులో పెరుగు లేదు. క్రైస్తవులని పేరే కానీ యేసుక్రీస్తుకి సంబంధమే కదండి. గుడికి రమ్మని చెప్పుచుందురు, కడకు రాకనే ఇంట ఉందురు, చూడుడంచు ప్రార్థనలు చేతురు, మేడి పండు చందాననుందురు, మారితే రక్షణ కలుగునురు. నరుడా క్రైస్తవుడా, నీ నేరములెన్నో చూడుమురో, నరుడా క్రైస్తవుడా. చెప్పండి. అరే, ఇవాళ ఆదివారం చర్చికి పోవాలంటే వెధవ అంటాడు, ఈడు రాడు, వాడు పోమంటాడు. అట్టుంటుంది ఇప్పుడు. వీళ్ళు సందా వేయరు అంటాడు, ఈడు వెయ్యి మంచి అవుతుంది, కానీ ఈడు రూపాయి కూడా వేయడు. ఈనాటి క్రైస్తవులు ఇంకా చాలామంది మారు మనసు అంటే ఏంటో తెలియని పరిస్థితుల్లో బ్రతుకుతూ ఉన్నారు. మారు మనస్సు మొదటి మెట్టు, మొదటి స్టెప్. ఈ నిచ్చెనకున్న 7 మెట్లలో మొదటి మెట్టు ఎంతమంది ఎక్కారో నాకు తెలియదు. దేవునికి స్తోత్రం. మారు మనసు పొందినారు, అందరూ బాప్తీసం పొందారు అనుకుంటున్నాను నేను. అందరూ మారు మనసు పొందారు. బాప్తీసం పొందిన వాళ్ళు చేతులు ఎత్తండి. బాప్తీసం పొందిన వాళ్ళు, వెరీ గుడ్. అంటే యవనస్తులు ఉన్నారు చాలామంది. ఎక్కాలి, మీరు కూడా నిచ్చెన ఎక్కాలంటే ఏం చేయాలా? మారు మనసు పొందాలి, మార్పు చెందాలి, మారు మనస్సు పొందాలి. మారు మనస్సు తర్వాత రెండవ మెట్టు ఏంటంటే బాప్తీసం. సెకండ్ స్టెప్ బాప్తీసం. బాప్తీసం అనేది పెళ్ళిళ్ళకి తీసుకునేది కాదు, చిన్నప్పుడే 8వ రోజే ఇచ్చేది. అది పాత నిబంధన. దేవుడు దాన్ని తీసివేసి కొట్టివేశాడు, నెరవేర్చాడు. ఇప్పుడు వయసు వచ్చిన తరువాత, మంచి చెడులు తెలిసిన తరువాత మార్చుకోవాలి, మనస్సు మార్చుకోవాలి. అప్పుడు బాప్తీసం తీసుకోవాలి. బాప్తీసం అనేది దేవుని సంకల్పం.
రోమాపత్రికలో చెప్పాడు, వారు దేవుని సంకల్పమైన బాప్తిస్మమును నిరాకరించిరి. లూకా సువార్తలో చెప్పాడు, దేవుని నీతి, దేవుని సంకల్పము బాప్తిస్మని బైబిల్ గ్రంథములో దేవుని నీతి అని యేసు ప్రభువు చెప్పాడు. బాప్తిస్మం అనేది చాలా ప్రాముఖ్యమైనది. అది రక్షణ ముద్ర. ఏ ముద్ర? గుర్తుపెట్టుకోండి. ఆధార్ కార్డు లేకపోయినా పర్వాలా, రేషన్ కార్డు లేకపోయినా ఇప్పుడు మనిషి జీవితం అంతా కార్డుల మీదనే ఉంది. మొత్తం కార్డుల మీదనే బతుకుతున్నాడు మనిషి. ఇంకంతా కార్డు, ఇప్పుడు ఏలు ముద్ర. ఇదేమో అరిగిపోయి లోపల రేఖలను అరిగిపోయి సరిగ్గా పట్ల ఎంత శ్రమ వచ్చింది మనిషికి. పరలోకంలో చేరడానికి ఒకే ముద్ర, అదే బాప్తిస్మం అనే ముద్ర. హల్లెలూయా. ఇంకొక విషయం చెప్తాను. ఎప్పుడైతే నీవు ఇక్కడ మార్పు చెంది మనసు మార్చుకొని బాప్తిస్మం తీసుకుంటావో, నీళ్ళల్లో నీవు ఎప్పుడైతే మునిగి దైవజనుడు నిన్ను ఎప్పుడైతే నీళ్ళలో ముంచి పైకి లేపుతాడో, వెంటనే దేవుని దూత పరలోకములో జీవ గ్రంథములో నీ పేరు రాస్తాడు. హల్లెలూయా. ఇక్కడ నీ పేరు కార్డులో ఉంటుంది, మున్సిపాలిటీ ఆఫీసులు కూడా ఉంటుంది. ఉంటుందా ఉండదా? ఇక్కడ రక్షణ పొందితేనే అక్కడ పేరు రాస్తాడు. ఇక్కడ మున్సిపాలిటీ ఆఫీసులో లేకపోయినా పర్వాలా, పేరు ఇబ్బంది ఏమి లేదు. కానీ కంపల్సరిగా పరలోకంలో జీవ గ్రంథంలో నీ పేరు ఉండాలి. స్తోత్రం చెప్పండి. అది రెండవ మెట్టు బాప్తిస్మం. ఒక చిన్న కథ చెబుతాను, మీకు ఉదాహరణ చెప్తాను. ఒక ఊర్లో ఇట్లాగే అయ్యగారు లాంటి ఆయన 3 రోజులు మీటింగ్ పెట్టాడంట. అందరూ వచ్చారు. ఒక సహోదరి 3 రోజుల నుంచి మీటింగ్కి వస్తూ ఉంది, ముందు కూర్చుంటుంది. 3వ రోజుకి ఏం చేసిందంటే, దేవుడు తన హృదయాన్ని తట్టాడు, తెరిచింది, ఒప్పుకుంది, ఏడ్చింది, బలహీనతలన్నీ ఒప్పుకుంది. బాప్తిస్మం తీసుకున్న వాళ్ళు ఎవరు ఉన్నారా అని చెప్పి చేతులు ఎత్తమనగానే ముందే చెయ్యెత్తి లేచింది, చెయ్యెత్తి నిలబడింది. నిలబడ్డ తర్వాత ఓకే సంతోషించారు. 10 మంది నిలబడ్డారు, 10 మంది రెడీ అయ్యారు బాప్తిసానికి. ఈ పాస్టర్ గారు 10 మందిని బాప్తిసానికి తీసుకొని నీళ్ళ దగ్గరికి వెళ్ళాలి కదా, నీళ్ళ దగ్గరికి తీసుకెళ్తున్నారు. ఈ అమ్మాయి చేసింది, వస్తా ఆ పక్కింటి అమ్మాయిని వెంబడి పెట్టుకొచ్చింది. ఈ అమ్మాయి చేసి మెల్లగా జారుకొని వాళ్ళ ఇంటికి వెళ్ళి ఈమె భర్తతో చెప్తుంది, అన్న నీ కొంప మునిగిందిరా అంటే, ఏందమ్మా అన్న. ఏం లేదన్నా, మా వదిన నీకు చెప్పకుండా బాప్తిసానికి అంత పని చేసిందా, ఇవాళ అది ఇంటికి రావాలా, కర్ర ఇరగాల. ఏం చెప్పండి, కర్ర అని ఒక ఇంటి బొంగు ఒకటి లాగాడు. లాగి ఇట్లాగే కూర్చేసుకొని అట్ని కూర్చొని కర్ర పట్టుకొని కూర్చున్నాడు అక్కడ. ఇవాళ ఇంటికి రావాలా కర్ర, చెప్పండి. అది ఇరిగిపోవాలి కర్ర. ఇది ఇక్కడ ముట్టించింది, అక్కడికి పోయింది బాప్తిసాల దగ్గరికి. అక్కడికి వెళ్ళి, వదినా నీ కొంప మునిగింది అంటే, ఏంటంటేను మా అన్న నువ్వు బాప్తిసం తీసుకున్న సంగతి తెలిసి ఇంటి కర్ర ఒకటి లాక్కొని, ఏమంటారు మీరు, బొంగ ఏమంటారు, కర్ర బొంగ, కర్రే. గుంటూరు జిల్లా భాష కొంచెం తేడాగా ఉంటుంది కదా. కర్ర లాగి కూర్చున్నాడు. వదినా కర్ర ఇరిగిద్ది అంటున్నాడు, చెప్పండి. కర్ర. ఈ అమ్మాయికి గుండెల్లో బండ పడిపోయింది. అసలే డ్రింక్ మ్యాన్, ఫుల్గా వేస్తాడు, వేసే ఉన్నాడు ఆల్రెడీ. కర్ర తీసుకున్నాడు, కుర్చీ వేసుకున్నాడు, ఊగుతా ఉన్నాడు. ఏయ్ ఇవాళ రా, కర్ర ఇరిగిద్దాను ఒక్కడే మాట్లాడుకున్నాడు. ఈ అమ్మాయికి డౌట్ వచ్చేసింది, అసలు బాప్తిసం తీసుకోవాలి వద్దా, ఏం చేయాలి, మా ఆయన అసలు మంచోడుగా తాగుపోతాడు. ఇప్పుడు ఈ అమ్మాయికి లోపల పోరాటం. ఒక మనసేమో ఏం పర్వాలేదు బాప్తిసం తీసుకుంటుంది, సైతానుడు దూరి లోపల అసలే మీ ఆయన కోపిష్టి తాగుబోతాడు, కొట్టినా కొడతాడు, ఎందుకు లేనిపోయింది అని ఒక మనసు. ఎట్టయితేనే పోరాటం చేయించి 10వ మనిషిగా నీళ్ళలో దిగింది. హల్లెలూయా. బాప్తిసం తీసుకుంది, తడి బట్టలు సంచిలో పెట్టుకుంది, తెల్ల బట్టలు వేసుకుంది, సంచిలో పెట్టుకుంది, మెల్లగా ఇంటికి వెళ్తుంది. కానీ భయం లోపల గుండె దడ కొట్టుకుంటుంది. అసలే మంచోడు కాదు, అసలే తాగుబోతాడు, ఏం చేస్తాడు ఏమో, తండ్రి యేసయ్యా నువ్వే కాపాడాలయ్యా అని ప్రార్థన చేసుకుంటూ వెళ్తా ఉంది. అంత దూరంలో చూసి అంటున్నాడు వాడు, ఏయ్ ఇవాళ కర్ర, చెప్పండి, కర్ర ఇరిగిద్దే అంటున్నాడు. దగ్గరికి పోనిచ్చి
ఫక్కుమని నవ్వింది ఆయన చూసి. నవ్వంగానే వీడు అన్నాడు, ఏయ్ నవ్వితే వదిలిపెడతాను అనుకున్నావా, ఇవాళ కర్ర ఇరిగిపోతా. ఇప్పుడు ఈ అమ్మాయికి దేవుడు మంచి ఆలోచన ఇచ్చాడు. ఇచ్చేమన్నాడంటే, ఏమండే నేను ఎట్టాడదని నీకు తెలియదా, నాది మాట అంటే మాటే, నీకు చెప్పకుండా బాప్తిసం తీసుకోవటం నాది తప్పే. ఏమండే ఇదిగో నేను ఎట్టాడదని నీకు తెలుసు, నాది మాట అంటే మాటే, నేను నీకు చెప్పకుండా బాప్తిసం తీసుకోవటం నాది తప్పే. అయితే నేను ఒక మాట చెప్తున్నా చూడు, ఇక జీవితంలో ఎప్పుడైనా సరే నీకు చెప్పకుండా బాప్తిసం తీసుకోను, నాది మాట అంటే మాటే. అల్లు చెప్పండి. సంతోషం ఎక్కడ ఉందని, సమాధానం ఎచ్చట నాకు దొరికేనని, జగమంతా వెతికాను జనులందరినడిగాను, జగమంతా వెతికాను జనులందరినడిగాను, చివరకది నీలోనే కనుగొన్నాను. ఎంత మంచి దేవుడవయ్యా యేసయ్యా, చింతలన్నీ తీరేనయ్యా నిన్ను చేరిన, నా చింతలన్నీ తీరేనయ్యా నిన్ను చేరిన. హల్లెలూయా. మూడవ మెట్టు పరిశుద్ధాత్మ అభిషేకం. క్రీస్తు శకం మొదటి శతాబ్దంలో 33.5 సంవత్సరాలు దాటిన తర్వాత, అంటే 33 సంవత్సరముల 6 మాసాలు దాటిన తర్వాత 8వ మాసంలో పరిశుద్ధాత్ముడు పెంతెకోస్తు పండుగ రోజున భూమి మీదకి దిగి వచ్చినప్పుడు ఒక్క పేతురు ప్రసంగానికి 3,000 మంది బాప్తిసం పొందారు. అందరి మీద పరిశుద్ధాత్మ వచ్చేసింది. పరిశుద్ధాత్మ అభిషేకం పొందాలి. పరిశుద్ధాత్మ అభిషేకం, ఆత్మాభిషేకం వలన ఎంతో ప్రయోజనం ఉంది మనకి. ఆత్మ ఉంటే స్వస్థత ఉంటుంది, ఆత్మ ఉంటే దర్శనం ఉంటుంది, ఆత్మ ఉంటే ప్రవచనం ఉంటుంది, ఆత్మ ఉంటే అర్థాలు ఉంటవి, ఆత్మ ఉంటే అద్భుతాలు ఉంటవి, ఆత్మ ఉంటే సంఘం ఎదుగుదలవుతుంది, ఆత్మ ఉంటే సంఘం స్థాపించబడుతుంది, ఆత్మ ఉంటే పరలోక మర్మాలు భూలోకానికి తెలియజేస్తూ ఉంటాడు. పరిశుద్ధాత్ముడు మనల్ని సిద్ధపరుస్తున్న వ్యక్తి. పెండ్లి కుమార్తెగా తయారు చేస్తాడు ఆయన. హల్లెలూయా. కనుక పరిశుద్ధాత్మ అభిషేకము ప్రతి సంఘానికి ఉండాలి. డినామినేషన్లు ఎన్ని ఉన్నా పర్వాలేదు, ఇబ్బంది లేదు. మనందరికీ బైబిల్ ఒక్కటే, మనందరికీ క్రీస్తు ఒక్కడే, మనందరికీ పరిశుద్ధాత్ముడు అవసరం. అందుకనే ప్రియులారా, చాలా చాలా డినామినేషన్లు ప్రపంచంలో ఉన్నవి. ఈ రోజున 15,000 డినామినేషన్లు ప్రపంచంలో కనబడతా ఉన్నవి. 15,000 డినామినేషన్లు కాదు, 20,000 డినామినేషన్లు ఉండవచ్చును. కానీ 20,000 డినామినేషన్లు ఉన్నా, 50,000 డినామినేషన్లు ఉన్నా, మనందరికీ బైబిలు ఒక్కటే, పరిశుద్ధాత్ముడు ఒక్కడే. ఇండియాకు ఒక ఆత్మ, అమెరికాకు ఒక ఆత్మ ఉండదు. ప్రపంచం 7 ఖండాలు, 7 ఖండాల్లో పరిశుద్ధాత్మ ఉంది. బైబిల్లో ఒక మాట ఉంది, 7 ఆత్మలు గలవాడు చెప్పు సంగతిలో మనకు ప్రకటన గ్రంథంలో ఉంది. అంటే ఆత్మ ఒక్కడే కదా, 7 ఆత్మలు ఎక్కడివి? దాని అర్థం ఏంటంటే ఆత్మలో ఉన్న 7 లక్షణాలు. ఆత్మ ఒక్కటే, కానీ ప్రపంచం 7 ఖండాలు కాబట్టి 7 విధాలుగా పరిశుద్ధాత్ముడు ప్రపంచం అంతా పనిచేస్తూ ఉన్నాడు. 3 మెట్లు చెప్పాను, 4వ మెట్టు చెప్తున్నాను. మూర్ఖులకు ఈ తరము వారికి వేరై రక్షణ పొందాలి. ఎప్పుడైతే మారు మనసు పొందావో, ఎప్పుడైతే బాప్తిసం పొందావో, ఎప్పుడైతే పరిశుద్ధాత్మ పొందావో, ఈ తరము వాళ్ళతో నువ్వు కలవకూడదు, వేరు చేయబడి సపరేట్ అవ్వాలి. గేటు దగ్గర పనిచేసే ప్యూనుకు, ఆఫీసులో కుర్చీలో కూర్చునే ఆఫీసర్కు ఇద్దరు ఒకటేనా? ఒకటవుతారా? ప్యూనే ఆఫీసర్. మనము దేవుని రక్తములో కడుగబడి కొనబడిన వారం, మనము ప్రత్యేకంగా కనపడాలి. హల్లెలూయా. ప్రత్యేకించబడిన జనాంగముగా ఉండాలి. దీని గురించి ఒక చిన్న ఉదాహరణ చెప్తా. ఒక పాస్టర్ గారు, పాస్టరమ్మ గారు ఆదివారం పూట పడవెక్కి నది దాటి అవతలికి వెళ్ళాలి. ఫుల్లుగా జనం ఉండారు పడవ నిండా. అయ్యగారేమో మగవాళ్ళు కూర్చున్నాడు, అమ్మగారేమో ఆడవాళ్ళు కూర్చుంది. వైట్ డ్రెస్, ఆదివారం వస్తే వైట్ డ్రెస్. ఒక్క ఆదివారం కాదు, పాస్టర్లు చాలామంది, అంటే 190 మంది పాస్టర్లు డైలీ వైట్ డ్రెస్ వేసుకొని, వైట్ డ్రెస్ తప్ప ఇంక రెండోది
వేసుకోరు. అమ్మగారు వైట్ శారీ కట్టుకుంది, అయ్యగారు వైట్ డ్రెస్ వేసుకున్నాడు, ఈమె ఆడవాళ్ళు కూర్చుంది, ఆయన మగోళ్ళు కూర్చున్నాడు. అందులో ఒక బ్రాహ్మణ స్త్రీ, పెద్ద ఆవిడ, 70 సంవత్సరాల మనిషి అమ్మగారు చూసి ఏడుస్తూ ఉంది. వీళ్ళందరిలో ఏం ఒక్కతే ప్రత్యేకంగా, అందరూ రంగురంగుల చీరలు కట్టుకొచ్చారు. ఆ ఒక్కతే వైట్ డ్రెస్లో వచ్చింది, ఏడుస్తూ ఉంది. పాస్టమ్మ గారు చూసి వాళ్ళు ఎవరైనా చచ్చిపోయారేమోలే, అందుకే ఆమె ఏడుతుందని ఏమనుకుంటుంది. సరే ఉండి 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 అమ్మగారు ఉండబట్టలేక మా అమ్మగారు ఎందుకు ఏడుస్తున్నావు అని అడిగింది. అంటే అమ్మ నీ గురించి ఏడుస్తున్నానమ్మా అంటే, నా గురించి మా అమ్మగారు నేను బాగానే ఉన్నాను అంటే, కాదమ్మా ఇంత తెల్ల చీర కట్టుకున్నావు, ఈ వయసులో మీ ఆయన పోయాడా అంటారు. ఏసు రక్తమే చెయ్యి. పాస్టమ్మకు బాగా నవ్వు వచ్చింది. అమ్మ మా ఆయన పోలేదు, అదిగో ఇద్దరు మనుషుల్లో ఉన్నాడు చూడు, కావాలంటే అదిగో పురుషుల్లో కూర్చొని ఉన్నాడు అని చూపించింది. మరేంటంటే అప్పుడు చెప్పింది, మేము ప్రత్యేకించబడిన దేవుని బిడ్డలము, మేము యేసయ్య బిడ్డలము, మార్పు చెందిన వ్యక్తులు మేమని చెప్పి యేసయ్యని గురించి సాక్ష్యం చెప్పింది. కన్నీరు విడిచింది, నిజమైంది. అవతలుడికి వెళ్ళాక మారు మనసు పొందింది. హల్లెలూయా. ఇది వేరు చేయబడుట. అందుకనే బైబిల్ అంటాడు, మూర్ఖులకు ఈ తరము వారికి వేరై రక్షణ పొందాలి. నేను ఇప్పుడు 4 విషయాలు చెప్పాను. 4 మెట్లు ఎక్కాం. మనం ఎక్కామా? ఇప్పుడు మనం ఎక్కడున్నాం? దేని మీద ఉన్నాం? మనం ఇప్పుడు దేని మీద ఉన్నాం? నిశ్చయం మీద ఉన్నాం. చెప్పండి, ఇప్పుడు ఎన్ని మెట్లు ఎక్కాం? 4 మెట్లు ఎక్కాం. చివరిదాకా ఎక్కుతారా? 4వ మెట్టు చెప్పాను. 5వ మెట్టు అపోస్తుల బోధ, సహవాసం. అపోస్తుల బోధ, సహవాసం. దేవుని బిడ్డలకు బోధ ప్రత్యేకంగా ఉండాలి. అపోస్తులు అంటే ఎవరో తెలుసా? అపోస్తులు అంటే దేవుని చేత పంపబడిన వారు అపోస్తలు. చెప్పండి, ఇప్పుడు చెప్పాను కదా, రాత్రి ఇచ్చాడు. ఇప్పుడు చాలామంది పగలిస్తున్నారు ప్రభురాత్రి భోజనం. అది వాళ్ళ నడిపింపుని బట్టి ఇస్తున్నారు, దానికి ఇంక వేరే సమస్య లేదు. ఇప్పుడు ప్రభురాత్రి భోజనం అంటే చెప్తాను మీకు. రొట్టె, ద్రాక్షారసము. ఆయన అప్పగించబడు రాత్రి కొరింథీ పత్రిక 1వ అధ్యాయం 11:23 చెప్పాడు, తాను అప్పగింపబడిన రాత్రి ఒక రొట్టెని ఎత్తుకొని కృతజ్ఞతాస్తులు చెల్లించి దానిని విరిచి వారికిచ్చి, ఇది నా శరీరము, మీరు తినండి అని చెప్పాడు. రొట్టె గమనించాలి. రొట్టె, ద్రాక్షారసం. రొట్టె అంటే ఇంగ్లీష్లో ఏమంటారు? బ్రెడ్ అంటారు. బ్రెడ్ అంటే మన భాషలో ఏంటి? నాన్ రొట్టె, అంతేగా. బ్రెడ్, రొట్టె బేకరీలో తెప్పిస్తారు. బేకరీలో తెప్పించి, అరే అమ్మాయికి జ్వరం వచ్చిందిరా పెద్దోడా, బ్రెడ్ తీసుకురాపో బేకరీకి వెళ్ళంటే ఆడు వెళ్ళి బ్రెడ్ తెస్తాడు. అమ్మాయికి ఏమొచ్చింది? జ్వరం వచ్చింది. అప్పుడు బ్రెడ్ తినేవాళ్ళంతా ఎవరు? జ్వరం వచ్చింది. పాస్టర్ గారు బ్రెడ్ ఇస్తున్నాడంటే సంఘం మొత్తానికి జ్వరం వచ్చినట్టే. ఇంగ్లీష్లో అర్థాలు వేరువేరుగా ఉంటాయి. మీకు ఒక విషయం చెప్తాను. సిలువని ఇంగ్లీష్లో ఏమంటారు? క్రాస్. తెలుగు అర్థం చెప్పు. అది ఎప్పుడుదోనా? కాదు. సిలువకు అర్థం క్రాస్. క్రాస్ అనేది కరెక్ట్ పాయింట్. ఎందుకంటే సిలువలో క్రాస్ ఉంది. అంటే క్రాస్ అంటే అడ్డం తిరగటం. అర్థమైందా? క్రాస్ అంటే అడ్డం తిరగటం. ఇప్పుడు మీరు గమనించాలి. ఒక కొయ్య నిలువు కొయ్య కదా, ఇప్పుడు అడ్డ కొయ్య. ఇప్పుడు ఇదేమైంది? సిలువ అయింది. సిలువ ఏమంటాం ఇంగ్లీష్లో? క్రాస్. నిలువు కొయ్య ఇట్ ఈస్ ఓకే, ఇది బాగానే ఉంది. ఇప్పుడు క్రాస్ వచ్చింది, అడ్డం తిరిగాడు. అంటే దేవుని చిత్తము. నిలువు కొయ్య దేవుని చిత్తమునకు సాదృశ్యం, అడ్డ కొయ్య మనిషి యొక్క తిరుగుబాటుకు సాదృశ్యం. ఏదేనులోనే క్రాస్ మొదలైంది, అవునా? అది క్రాస్ అంటే. క్రాస్ అంటే సిలువ, శ్రమ, మరణము, వేదన, భయంకరమైన శిక్ష. రోమా ప్రభుత్వం వాళ్ళు వేసే శిక్ష క్రాస్ అంటే. యేసు ప్రభు సిలువతో లాస్ట్ ఇంకా శిక్ష తీసేశారు, లేదు. అయితే ఇప్పుడు నేను చెప్పిందంటే బ్రెడ్, రొట్టె అంటే యేసు ప్రభు తన్ను గోధుమ గింజకి పోల్చుకున్నాడు. ఇశ్రాయేలు వాడేది గోధుమలు. ఏం గోధుమలు?
మన ఇండియాకి వచ్చి పిచ్చి గోధుమలు కాదు వాళ్ళు వాడేది, శ్రేష్టమైన గోధుమల మెరికల సారమును ఇస్తున్నాడు. అందుకనే శ్రేష్టమైన గోధుమలని కీర్తనకారుడు రాస్తున్నాడు. మంచి గోధుమ పంటతో నేను తృప్తి. గోధుమ గింజ క్రీస్తు వారికి సాదృశ్యం. గోధుమలు దంచి రోట్లో పోసి, దంచి చాట్లో పోసి, చెరిగి తిరగట్లో పోసి విసిరితే పిండి అవుతుంది. ఆ పిండి రొట్టె అవుతుంది. అది రొట్టె అంటే. ద్రాక్ష రసం 366 రోజులు ఇప్పుడు ద్రాక్షాలు దొరుకుతున్నాయి. నల్ల ద్రాక్షాలు, ఇజ్రాయేల్ పండించే ద్రాక్షాలన్నీ కూడా అవే. ద్రాక్ష రసాల్లో 7 రకాల రసాలు ఉన్నాయి బైబిల్, అది టైంలో చెప్పడానికి. ద్రాక్ష రసం యేసుక్రీస్తు రక్తానికి సాదృశ్యం. అందుకనే రొట్టె విరుచుట 6 మెట్లు చెప్పాను. ప్రభురాత్రి భోజనం తీసుకోవాలి మనం. కొంతమంది సుట్ట తాగుతూ ఉంటారు, సిగరెట్ తాగుతూ ఉంటారు, ఆకు ఒక్క నవ్వులుతూ ఉంటారు, పాన్ పరాగ తింటూ ఉంటారు. అది పక్కన పెట్టి వచ్చి బల్లారాధనలో ప్రభు శరీరం తిని ప్రభు రక్తం తాగుతూ ఉంటారు. తప్పది. పరిశుద్ధంగా ఉండాలి. వాటిని వదిలిపెట్టేసేయాలి. 7వ మాట చెప్తాను, ముందుకెళ్ళిపోతా. 7వది ఎడతెగక ప్రార్థన. ఈ 7 మెట్లు, 7వ మెట్టుకి ఎక్కాం, అక్కడ ఆగిపోయాం. ఇంకక్కడ ఆగిపోవడం తప్ప మనం చేసేదేమీ లేదు. ఎందుకు ఆగిపోవాలయ్యా మీకు డౌట్ రావచ్చు. ఎందుకంటే యేసు ప్రభు వెళుతూ నేను మరలా వస్తానని చెప్పాడు. ఆయన వచ్చేంతవరకు మనకు ఆ మెట్టు మీదనే ఉంటే ఆయన రాగానే మనల్ని తీసుకొని వెళ్ళిపోతాడు. హల్లెలూయా. నిచ్చెన. అప్పుడు అతడు కల కనెను. నిచ్చెనలో ఉన్న 5 మెట్లు చెప్పాము మీకు, అవుతుంది కదా. 2 నిబంధనలు, 2 కర్రలు, 7 మెట్లు. గమనించండి. ఇప్పుడు 6వ మాట చెప్తాను. నిచ్చెన అనే దానిలో 6వ మాట చెప్తున్నా. 6వ మాట ఏంటంటే ఎక్కుటకు ఆధారమైన నిచ్చెన. ఎక్కుటకు ఆధారమైన నిచ్చెన. ఇంకొక ఎక్కుటకు ఇదే ఆధారం, ఇంకా వేరే ఆధారం లేదు. ఇప్పుడు బిల్డింగ్ వేశాడు అయ్యగారు. బిల్డింగ్ మీదకి వెళ్ళాలంటే ఏముండాలా? మెట్లు ఉండాలా. మెట్లు లేకుండా ఎక్కలేం. ఇప్పుడు మెట్లకు బదులు ఇప్పుడు కొత్త సిస్టమ్ వచ్చింది. చెప్పండి, లిఫ్ట్. లిఫ్ట్లో పరలోకానికి వెళ్ళాం, బైబిల్లో నుంచి వెళ్తాం. గుర్తుపెట్టుకోండి. లిఫ్ట్ 5 అంతస్తు లిఫ్టు, 5 అంతస్తు లిఫ్టు. నేను కువైట్ దేశం వెళ్ళాను 2012లో. గల్ఫ్ కంట్రీస్ వెళ్ళాను. 40 రోజులు ఒకసారి, 30 రోజులు ఒకసారి, 2 సార్లు వెళ్ళాను. 71 అంతస్తు చూశాను నేను. 71 అంతస్తు ఎంత ఎత్తో. దాన్ని చూడాలంటే మెడలు ఇట్లా కిందకు వంచితేనే కానీ ఆ లాస్ట్ స్టెప్ కనపడలేదు. అట్లా లిఫ్ట్ పెట్టాడు. పరలోకానికి యేసయ్యే లిఫ్ట్, ఇంక వేరే లిఫ్ట్ లేదు. హల్లెలూయా. ఈ నిచ్చెన మీదుగానే ఎక్కాలి మనము. ఎక్కుటకు ఆధారమైన నిచ్చెన. 6వ పాయింట్ చెప్తున్నాను. సపోర్ట్. ఎక్కుటకు ఆధారం యేసు ప్రభు ఆధారం, జీవనాధారం, పోషణాధారం, రక్షణాధారం, అన్నిటికీ ఆయనే ఆధారం. యేసు లేకుండా పరలోకం లేదు. యేసు లేకుండా నిత్య జీవానికి వెళ్ళలేము. యెహోవా సాక్షులుగా ఉంటూ యెహోవాను గురించి సాక్ష్యం చెప్పినా యేసు దగ్గరికి రావాలా, తప్పదు. నో అదర్ వే. ఇంకా వేరే మార్గం లేదు. ఒక దైవజనుడు ఎప్పుడో ఒక పాట రాశాడు కదా, యేసు మార్గము కాకమన్నకిక వేరే మార్గము లేదు రండి. యేసు మార్గము కాకమన్నకిక వేరే మార్గము లేదు రండి. వాసిగా ప్రభు యేసు దాసులే పరమునా నివాసుల గురు. హల్లెలూయా. యేసు తప్ప ఇంకా వేరే ఛాన్స్ లేదు, వేరే సోర్సెస్ లేదు, వేరే మార్గం లేదు. నిచ్చెన. ఎక్కుటకు ఆధారం అని ఇచ్చిన. ధనవంతులు కానీ, విద్యావంతులు కానీ, శాస్త్రవేత్తలు కానీ, పండితులు కానీ, ప్రముఖులు కానీ, వేదాంతులు కానీ, సిద్ధాంతులు కానీ, అధిపతులు, భూపతులు, శతాధిపతులు, సేనాధిపతులు, మఠాధిపతులు, పీఠాధిపతులు ఏ కలర్ డ్రెస్ వేసుకున్నా ఈ నిచ్చెన మీదనే ఎక్కాల. అసలు సొక్కా లేకుండా ఒట్టి పంచె కట్టుకున్నా సరే ఈ నిచ్చెన మీదుగానే. సొక్కా లేకుండా పంచి ఉండేది ఎవరికి చెప్పండి, తెలీదా? వాళ్ళు కూడా ఇదే నిచ్చెన. ఇంకా చెప్పాలంటే మన దేశ ప్రధాని మోదీ గారికి కూడా ఇదే నిచ్చెన. చప్పట్లు కొట్టండి. 7వ మాట చెప్పు ముగించేస్తాను. నంబర్ 7. ఒకటే నిచ్చెన. ఒకటే, 2 లేవు. అందుకని ఎఫెసీ పత్రిక దేవుడు ఒక్కడే. దేవునికి మానవులకి
ఆయనే యేసుక్రీస్తు నరుడు. ఆయనే ఈయనే ఆయన. మీకు మాట చెప్తాను అర్థం అవడానికి. యెషయా 9:6 చదవండి త్వరగా. యెషయా గ్రంథం 9:6 వచనం. అది కరెక్ట్ చదువు. మీరు గమనించాల. ఏలయనగా మనకు శిశువు పుట్టెను. ఈ రెండు గుర్తుపెట్టుకోండి. శిశువు కుమారుడు. శిశువు రాజ్యభారముండును, ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు. ఆగండి. నిత్యుడగు పైన ఏముంది? శిశువు కుమారుడు. కిందకు వచ్చేళ్ళకి ఏమన్నాడు? తండ్రి. ఆయన ఎవరు? ఈయనెవరు? ఇప్పుడు చెప్పండి. ఈయనే ఆయన. ఆయనే అంటే ఒక్కడే. కాలములను బట్టి వేరువేరుగా తన కార్యక్రమాలను జరిగించుకుంటూ వచ్చాడు. దేవునికి ఒకే ఒక అవతారం, 10 లేవు. 10 ఎత్తాల్సిన అవసరం ఆయనకేమీ లేదు. ఆ ఒక్కడే మనుష్య కుమారుడు, నరమాత్రుడిగా జన్మించాడు. ఆయన ఒక్కడే దేవుడు. దేవుడు ఒక్కడే. ఒక కవి ఒక పద్యం రాశాడు. భగవంతుడొక్కడే, భార్య బిడ్డలు లేరు. కామం, క్రోధం, లోభం, మోహం, మదమశ్చర్యములు లేనివాడు భగవంతుడు. నేను 8వ తరగతిలో మారు మనసు పొందా. ఏ తరగతి? 8వ తరగతి. అప్పుడే పాటలు రాసేలాంటి. దేవుడొక్కడే జగతికి, దేవునిదే రాజ్యం, దైవ బాటలో నడిచి దైవాజ్ఞగనుమా, దైవ ఆజ్ఞ వినుమా. దేవుడొక్కడే జగతికి. దేవుడు ఒక్కడే. నిచ్చెన చెప్పండి. మన ఇళ్ళలో నిచ్చెనలు కాదు, మన ఇంట్లో నిచ్చెన మన ఇంటి మీదకే, ఇక పైకి ఎక్కడానికి లేదు. ఆ నిచ్చెన. అప్పుడు అతడు కలకనెను. యాకోబుకు యేసుక్రీస్తు ప్రత్యక్షత చూపించాడు. యాకోబు అంటున్నాడు, నేను సర్వశక్తి గల దేవుడను, నేను నీ తాత దేవుడను, నీ తండ్రి దేవుడను, నీకు కూడా నేను దేవుణ్ణి, నీ వెళ్ళు స్థలములను ఆశీర్వదిస్తానని చెప్పాడు. అప్పుడు అతడు కలకనెను. నిచ్చెన ఒకటి భూమి మీద వేయబడిందను. ఆ నిచ్చెన ఇప్పుడు పరలోకము నుండి భూలోకానికి వేశాడు. ఇప్పుడు భూమి మీద ఉన్నది నిచ్చెన. ఇప్పుడు నిచ్చెన ఇప్పటికీ ఉంది. యేసుక్రీస్తే నిచ్చెన. యేసు ప్రభు పరిశుద్ధాత్మని పెట్టి వెళ్ళిపోయాడు. ఈ నిచ్చెన మీద ఎక్కటానికి ఏం చేశాడంటే పాస్టర్లకు పెట్టాడు డ్యూటీ. పాస్టర్లను ఏర్పాటు చేశాడు. పాస్టర్లంతా చెప్పి నిచ్చెన కాడికి తీసుకురావాలా, ఇందులో నుంచి ఎక్కితేనే పరలోకం చెప్పాలా. ఈ నిచ్చెన కొంతకాలం తర్వాత భూమి మీద నుంచి తీసివేయబడుతుంది. అంటే అర్థం ఏంటంటే సువార్త ఆగిపోయే దినాలు వస్తావన్నవి. దేవుని రాకడ సమీపంగా ఉంది. ఎప్పుడు ప్రభు వస్తాడో మనకు తెలియదు. కాబట్టి యేసు ప్రభు రాకముందే, నీ ప్రాణం పోకముందే నీవు బ్రతికుండగానే ప్రభువు నమ్ముకోవాలి, మారు మనసు పొందాలి. మతం కాదు ఇది, రెట మతం అంతకంటే కాదు. ఇది మార్గం. మతం అనే మాట బైబిల్ ఎక్కడా లేదు. క్రైస్తవ మతం అనే మాట బైబిల్కు సంబంధించింది కాదు. అది లోకస్తులు, అధికారులు పెట్టినటువంటి మాట. అది క్రైస్తవులనే పదం ఉంది బైబిల్లో. క్రైస్తవులంటే క్రీస్తు రక్తములో కడుగబడిన వారే క్రైస్తవులు. సాధు సుందర్ సింగ్ సిక్కు మతస్థుడు. సాధు సుందర్ సింగ్ యేసు ప్రభుని నమ్మాడు. ఎస్సీలో చేరుద్దామా? ఎటు కుదురుద్ది? ఏం పాస్టర్ గారు? కుదరదు. ఎంతోమంది రెడ్లు మార్పు చెందారు. ఎస్సీలో చేరుద్దామా? కనుక ఇది మతం కాదు, ఇది ఎస్సీ బీసీ కాదు. క్రీస్తునందు ఉన్నవాడు నూతన సృష్టి. అంతే. కొత్త మనిషిలాగా మహిమలోకి వెళ్ళాలి, మార్పు చెందాలి, మనస్సు మార్చుకోవాలి, వాక్యమును గ్రహించాలి. అందుకని అనేక పర్యాయములు ప్రభు చెప్పాడు, చెవి గలవాడు ఆత్మ సంఘములతో చెప్పుచున్న మాట వినుగాక. వింటే విశ్వాసము కలుగుతుంది. విశ్వాసము రక్షణ భాగ్యాన్ని కలిగిస్తుంది. అప్పుడు అతడు కలకనెను. అందులో ఒక నిచ్చెన వేయబడను. ప్రభు త్వరగా వస్తున్నాడు. యేసు ప్రభు రాకముందే రక్షణ పొందుదాం, దేవుని యొక్క ఆశీర్వాదములు పొందుదాం, నిత్య జీవాన్ని స్వతంత్రించుకుందాం. దేవుడు తన వాక్యము మన హృదయాలలో స్థిరపరచునుగాక. ఆమేన్. ప్రార్థన చేద్దాం. మహిమగల తండ్రి, వాక్యం హృదయాలు స్థిరపరచండి. సాయంకాల మీటింగ్ అద్భుతంగా జరిగించండి. మీ నామమునకు మహిమ కలిగించుకోమని యేసయ్యా మీకు స్తోత్రములు చెల్లిస్తూ యేసు నామమున వేడుకొని ప్రార్థించుచున్నాను తండ్రి. అలాగే